హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మెంతి కూర టమాటో చేస్తున్నాను. మెంతి టమాటో కూర అన్నమాట. సో అది ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇదైతే నేను నార్మల్గా ఇంట్లోకి ఎలా కుక్ చేస్తానో సేమ్ న్యాచురల్గా అయితే తీస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో మెంతి కూర టమాటో కోసం అయితే నేను మెంతిని కట్ చేసుకొని దానికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకొని పోపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పోపులోకి అయితే నేను ఎటువంటి మినపప్పు కానీ శనగపప్పు కానీ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మెంతి టమాటో కూరలో అయితే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చితోనే టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ మనం ఎండుమిర్చి అయితే వేసుకుంటాం కదా, సో ఆ ఎండుమిర్చితో కూడా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఎటువంటి పప్పులు అయితే మనం పోపులో వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పోపులోనే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాతనే ఉప్పు వేస్తే ఆ ఉప్పు అనేది ఈ ఉల్లిపాయలకి పచ్చిమిర్చికి పడుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కర్రీ కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ నేను మెంతి ఆకు వేసుకోక ముందుగానే టమాటోస్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటోస్ అనేవి పోపులో మంచిగా ఫ్రై అవుతాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు అయితే వేసేస్తున్నాను. కొంతమంది కాడలతో ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఓన్లీ ఆకులే ప్రిఫర్ చేస్తారు, కానీ నేను లైట్గా కాడలు కూడా వేసాను, ఎందుకంటే వాటితో కూడా మనకి ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి. సో నేను కొద్దిగా కాడలు కూడా ప్రిఫర్ చేశాను. అండ్ అందులోకి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, కానీ కొద్దిగా కారం కూడా వేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను కొంచెం కారం అయితే వేసాను. అండ్ లాస్ట్లోకి ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ధనియాల పొడి వేసేసి కలిపేసి మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.